ప్రైజ్ ది లార్డ్. ఒక గొప్ప దైవ సేవకురాలు ఉంది, ఆవిడ సాక్ష్యం. గొప్ప దైవ సేవకురాలు. మీరు ఎలా రక్షించబడ్డారంటే, చిన్నప్పుడు వాళ్ళకి గేదెలు ఉండేయంట. ఏముండేయండి? గేదెలు ఉండేయంట. సో రోజు వాళ్ళ అమ్మగారు పాలు ఇచ్చి పలానా వాళ్ళకి వెళ్ళి పాలు పోసి రమ్మంటే ఒక చెంబు, ఆ రోజుల్లో చెంబులే కదండి, ఆ చెంబులో పాలు తీసుకొని పాప ఒకరింటికి పాలు పోసి రావడం, వెళ్ళి పాలు పోసారనుకుంటే వాళ్ళకు 10 రూపాయలు ఇచ్చేవాడంట. ఆ 10 రూపాయలు తీసుకొచ్చి ఆ అమ్మకి ఇచ్చేసి ఆ తర్వాత తను స్కూల్కి వెళ్ళిందంట. చిన్న పాప ఓ రోజు పాలు తీసుకుని ఇంటి దాకా వెళ్ళిందంటండి. సడన్గా మరి కాళ్ళకి ఏదో రాయి తగిలి ఆ చేతిలో ఉన్న చెంబులో ఉన్న ఆ పాలేమో కింద ఒలికిపోయిందంట. పాలు ఒలికిపోయేసరికి ఇక చిన్న పాప కదండి, పాలు ఇస్తే వాళ్ళు 10 రూపాయలు ఇస్తారు. పాలు ఇవ్వకపోతే, ఇప్పుడు మనకు పాలు పోసే వాళ్ళు వస్తారండి, వాళ్ళు ఇస్తే మనం వాళ్ళకి పైసలు ఇస్తాం. పాలు ఆ అమ్మాయి చేతుల నుండి ఒలికిపోయింది. పాలు ఇవ్వలేదు కాబట్టి డబ్బులు ఇవ్వరు. కానీ ఆ పిల్ల ఏడుస్తుందంట. ఇంటికి వెళ్తే వీపు మీద విమానం మోగుతుంది కదండి. అమ్మ ఊరుకుంటుందా చెప్పండి? అవునా నాన్న, పోతే పోయింది అనేవాళ్ళు లేరు కదండి. కొడుతుందేమో భయపడి ఆ పాప పెద్దగా ఏడుస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఆ ఇల్లాలు చూసి, అమ్మాయి పోనీలు దానికి ఎందుకు ఏడుస్తున్నావు, కావాలని చేయలేదు కదా, ఏదో చేతులుండి జారి కింద పడిపోయింది, ఇట్స్ ఓకే పర్వాలేదు అని చెప్పి, ఇదిగో ఈ 10 రూపాయలు అమ్మగారండి, నేను మరి మీకు పాలు తెచ్చి ఇవ్వలేదు కదంటే, అయినా పర్వాలేదులే నువ్వు తీసుకొచ్చావు, అది మా కాంపౌండ్లోనే ఒలికిపోయింది కాబట్టి పర్వాలేదు తీసుకొని ఒక 10 రూపాయలు ఇచ్చి పంపిస్తే, ఆ అమ్మాయి 10 రూపాయలు పట్టుకొని దారిలో వెళ్ళేటప్పుడు ఆలోచించిందంట, వీళ్ళేంది నా మీద ఇంత ప్రేమ చూపడానికి కారణం ఏంటి, ఎందుకు అని ఆలోచిస్తుంటే ఆ తర్వాత ఆమెకు తెలిసిందంట, ఆ 10 రూపాయలు ఇచ్చిన ఆ అమ్మగారు ఉన్నారు కదండి, ఆమె ఒక క్రైస్తవురాలంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తల్లిలో క్రీస్తు బయలుపరచబడ్డాడు, క్రీస్తు ప్రేమ బయలుపరచబడింది. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిందండి. ఆ పాప ఎదుగుతూ ఎదుగుతూ క్రీస్తు ప్రేమను తెలుసుకోగలిగింది. ఆ తర్వాత రక్షించబడింది. ఆ తర్వాత రక్షణ సంతోషాన్ని అనుభవించింది. ఆ తర్వాత గొప్ప దైవ సేవకురాలుగా మారింది. ఒక అమ్మాయి ప్రభు నమ్ముకొని ఒక దైవ సేవకురాలుగా మార్చబడే ఆ మార్గంలో ప్రియులారా, ఆ తల్లి ఒక క్రైస్తవురాలైన ఆ తల్లిలో బయలుపరచబడిన క్రీస్తు ప్రేమ, క్రీస్తుని ప్రకటించడానికి, క్రీస్తుని బోధించడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకోసమే ఆయన కటాక్షాన్ని మన మీద ప్రభు చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏదో ఒకసారి హుషారుగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. పౌలు గారు ఎలా సేవ చేస్తూ వచ్చాడు, ఎలా క్రీస్తుని బయలుపరుస్తూ వచ్చాడు, ఎలా క్రీస్తుని ప్రకటిస్తూ వచ్చాడంటే మనం చాలా సంగతులు చూస్తాం. దాంట్లో తన సాక్ష్యం ద్వారా ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరుడైన మనుషుడు, ఒకప్పుడు దూషకుడిగా, హింసకుడిగా బ్రతికాడు, ఒకప్పుడు ప్రమాదకరమైన వ్యక్తిగా బ్రతికాడు. కానీ తన జీవితం మారింది, తన జీవితం రూపాంతరం చెందింది. తన సాక్ష్యాన్ని ప్రకటిస్తూ, తన సాక్ష్యాన్ని తెలియచేస్తూ, తన సాక్ష్యాల ద్వారా, తన మార్పు ద్వారా, తన రూపాంతరం ద్వారా క్రీస్తుని ప్రకటిస్తూ వచ్చాడు. కనుక నేను సువార్త యేసుప్రభు దేవుడు అని చెప్తే సరిపోలేదు కానండి, యేసుప్రభు దేవుడని బోధించే నీలో మనుషులు మార్పును చూడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకప్పుడు ప్రజలందరూ కూడా పౌలు గారు దూషకుడు, హింసకుడు, ప్రమాదకరమైన మనిషి, హానికారకుడు, ప్రమాదకరమైన వ్యక్తి అని ఆయన గురించి అనుకున్నారు. ఇప్పుడు అదే పౌలు జీవితం రూపాంతరం చెంది ఒక సాక్షిగా ఆయన ఉండడం వల్ల, సాక్షిగా ఉండడం, తన సాక్ష్యాన్ని బట్టి అనేకులు ప్రభు చెంతకు నడిపించబడ్డారు. కనుక మనం కూడా ఆయన కటాక్షం పొందుకొని స్వార్థ ప్రకటించాలన్న ఆశ ఉన్న ప్రతి వాళ్ళు మీరు మారాలి. మీలో ఉన్న మార్పుని ప్రజలు చూడాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. మనమే పత్రికలు, క్రీస్తు పత్రికలు మనమే. ప్రత్యేకంగా ఒక కరపత్రికను తీసుకెళ్ళిపోయి ఒక కరపత్రిక, ఒక ట్రాక్ తీసుకెళ్ళి జనాలకి ఇచ్చి ఇది చదువుకుండా అనడం కన్నా, నీవు సంచరిస్తున్నప్పుడు, నీవు మాట్లాడుతున్నప్పుడు, నీ ప్రవర్తన బట్టి, నీ విధానాన్ని బట్టి అనేకులు క్రీస్తు చెంతకు నడిపించబడేటట్లు నువ్వు ఒక సాక్ష్య జీవితాన్ని జీవించాలి. ప్రైజ్ ది లార్డ్.